100% ఈ సినిమాని కావాలని నెగిటివ్ పబ్లిసిటీ చేసేవాళ్ళు, సినిమా టికెట్ రేటు పెరగకుండా ఇండస్ట్రీలో చాలా మంది చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏదైనా కూడా సినిమా ఆగదు. రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెగ్గెస్ట్ హిట్ అవుతుంది. 100% బెగ్గెస్ట్ మంచి హిట్ సినిమా ఇది. ఎవరు ఆపుదామని చూస్తున్నారు, ఏది అవ్వదు. టికెట్ రేటు పెరగకుండా ఒక రకంగా 10 రకాలుగా కూడా ట్రై చేస్తున్నారు. ఏదైనా సరే మీరే చూస్తారు, ఇంటర్వెల్ గా అర్థమైపోతుంది సినిమా. 100% సినిమా ఇంత బాగా వచ్చిన మూలే చాలా మంది రకరకాలుగా టికెట్ రేట్లు అన్ని విషయాల్లో కూడా ఇబ్బంది పెట్టారు. ఏ సినిమా కూడా ఈ మధ్య కాలంలో ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఒక పెద్ద సినిమాకి ఇంత పెట్టారు. ఎంత ఇబ్బంది పెట్టారో మీకు అందరికీ తెలుసు. ఏ సినిమా కూడా ఇంత ఇబ్బంది పెట్టారు. పెద్ద సినిమాకి చాలా చాలా బాధపడతారు. చాలా ఏ రోజు కూడా మెగా ఫ్యామిలీ హీరోయిన్ కూడా ఎప్పుడు కూడా 100% కావాలని చెప్తారు. అది 100% ఇది కావాలని సినిమా తొక్కాలని చూస్తున్నారు. ఏదైనా ఒక మంచి సినిమాను ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. మీరు చూస్తారు ఇంటర్వెల్ లో కూడా మీకు అభ్యర్థులు మీరు అన్నట్టు ఇప్పుడు మరి కావాలని ఇచ్చేస్తున్నారా అంటే అప్పుడు పుష్ప త్రిబుల్ కూడా రేట్లు పెంచినా గానీ అభ్యంతరం చెప్పారు, కానీ పెద్ద మాత్రం అభ్యంతరం చూపించట్లేదు. ఎందుకంటారు? 100% ఏముందండి, పుష్ప రేట్లు ఈ రోజు లెక్క ఇవాళ 600 ఉంది. రేపు వద్దున ఎంత పెట్టారు, నిన్న ఎంత పెట్టారు, రేపు వద్దున ఎంత పెట్టారు చెప్పండి. అది లెక్క వస్తుంది, ఈ రోజు లెక్కలోకి రాదు. ఇది ఓన్లీ 1 డే షో. ఈ ఓన్లీ 1 డే 9 షో. ఈ రోజు తప్ప నెక్స్ట్ షో ఈ ఒక్క షో లెక్కలోకి రాదు. రేపు వద్దు ఫస్ట్ డే లెక్కలోకి వస్తుంది మనకి. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. కావాలని తొక్కుతున్నారు. ఒక రామ్ చరణ్ అభిమానిగా ఆట అభిమాని ఈ డ్రెస్ కూడా ఈ రోజు మేము కొత్త డ్రెస్ కావాలని తొక్కుతున్నారు. చాలా మేము ఎంతో పెట్టుకోవచ్చు. మేము ఏ రోజు కూడా చరణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ ఎవరినో తొక్కాలని. ఆల్రెడీ ట్రైలర్ చూస్తేనే మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే సగం స్టోరీ చెప్పేశారు, అంతకేం లేదు, రంగస్థలంలానే ఉంది. చెప్తే ఏముందండి, ఏదో హోప్ రావాలని చెప్తారు. ఆ స్టోరీ ఉందని మీరు చెప్పగలరా? చూస్తే మీకు అర్థం కాదు కదా. ఈనోడు చెప్తాడు. అది నెగరమా? మన లైవ్ లో చూసింది నెగరం. చెప్తే ఉంది నేనోడు చెప్తాను, మీరోడు చెప్తారు. అది కాదు కదా, సినిమాలో చూసింది నెగరం. అది ట్రాఫిక్ ఎలా ఉండబోతుంది సినిమా బాగుంటుందని అనుకుంటున్నాం. మీకేమైనా ఇబ్బందిగా ఉంది? ఇబ్బంది ఏం లేదు, అంత క్లియర్ పెట్టినాం. జనాలు బానే వస్తున్నారా? పుష్ప 2 అంతా ఫుల్ పబ్లిక్ అమ్మా, ఫుల్ ట్రాఫిక్ మాత్రం హెవీగా ఉంది. బట్ అయినా కానీ క్లియర్ చేసాం, ఎందుకంటే రామ్ చరణ్ గురించి వచ్చింది కదా, అలా రాకుండా ఏమైనా చర్యలు తీసుకున్నారా? అందుకనే కదా ఇప్పుడు ఇంత క్లియర్ గా ఉంది. ఎంతమంది పోలీసులు ఉన్నారు ఇక్కడ? పోలీసులు మేము ఒక 20 మంది ఉంటాం.